బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కేఫ్ సిబ్బంది, కస్టమర్లు ఉన్నారు. తాజాగా రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో కీలక నిందితులు ముస్సార్ వీర్ హుస్సేన్ సాజిబ్, పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాని ఎన్ఐఏ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బాంబ్ బ్లాస్ట్ పేలుడులో అనంతరం వీరు అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. కాకపోతే దీనిపై ఎన్ఐఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిందితుడు ముస్వార్ హుస్సేన్ సాజిద్ ధరించిన క్యాప్ సహాయంతో ఆచూకీ లభించింది. మతీన్ తహాను అదుపులోకి తీసుకొని విచారించగా హుస్సేన్ సాజిబ్ గురించి పూర్తి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. రామేశ్వరం కేఫ్ బ్లాస్టింగ్ తర్వాత ఎన్ఐఏ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాద కార్యకలాపాలపై అనుమానంతో ఇప్పటికే జైల్లో ఉన్న ఉగ్రవాదులను విచారించి ఈ కేసులో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో అనుమానిత ఉగ్రవాది షరీక్, జైల్లో ఉన్న మతీన్, ఇప్పుడు కస్టడీలో ఉన్న హుస్సేన్ మధ్య సంబంధాలు ఉన్నట్టే తేలిందని అధికారులు అంటున్నారు. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్క్, టోపీ ధరించిన ఓ వ్యక్తి కేఫ్ లోని వెళ్లి అక్కడ బ్యాగ్ వదిలి బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీని గురించి మరింత సమాచారం మా మానస్ అందిస్తారా? ఆ మానస్ చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఎన్ఐఐ పెద్ద బ్రేక్అవుట్ ని చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి మనం చూసినట్టయితే మార్చ్ 1న రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ అనేది చిన్న బ్లాస్ట్ కాదు, దాని వెనకాల చాలా కుట్ర దాగి ఉంది అని చెప్పేసి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చింది. అయితే ఈ కుట్ర ఎవరు చేశారు ఏంటి అనే దానిపై అయితే సర్వత్రా అయితే చాలా రోజులుగా ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఎవరైతే నిందితులను పట్టుకోవడానికి సహాయకరిస్తారో వాళ్ళకి 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తామని కూడా ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరైతే బాంబుని అమర్చారో కేఫ్ లో అతన్ని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసిన ఎన్ఐఏ దాని వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కోల్కతాకు చెందిన మతీన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కోసం మొత్తంగా 5 రాష్ట్రాల పోలీసుల్ని కూడా ఎన్ఐఏ ఉపయోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అబ్దుల్ మతీన్ తో పాటు ముసవీర్ హుస్సేన్ ని కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఎన్ఐఏ ఆపరేషన్ కి అటు తెలంగాణ పోలీసులతో పాటు కేరళ, కర్ణాటక పోలీసులు అందరూ కూడా సహకరించడంతో టోటల్ గా ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్ లో రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ప్రధాన సూత్రధారులతో పాటు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మానస్.